హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుప్రియా టెక్ టాక్స్. ఈ వీడియోలో నేనేం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానంటే, మనకి ఎలాంటి పెయిడ్ సబ్స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా జస్ట్ 10 నిమిషాల్లో 60 షార్ట్స్ ఎలా తీయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇలాంటి టైప్ ఆఫ్ షార్ట్స్ ఇప్పుడు మంచి వైరల్ అండ్ అలానే ట్రెండింగ్లో కూడా ఉన్నాయి. అండ్ ఇలాంటి టైప్ ఆఫ్ షార్ట్స్ పెట్టడం వల్ల మీకు మానిటైజేషన్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ ఈ షార్ట్స్ని మీరు మీ యొక్క యూట్యూబ్లో పెట్టుకోవచ్చు అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేను ఈ యూట్యూబ్ ఛానల్ని చూపిస్తున్నాను, చూడండి. వీళ్ళు సేమ్ ఇలాంటి టైప్ ఆఫ్ షార్ట్సే పెట్టి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ సంపాదిస్తున్నారు అండ్ అలానే మనీ కూడా చాలా జనరేట్ చేసుకుంటున్నారు. అండ్ మీరు కూడా ఇలాంటి టైప్ ఆఫ్ షార్ట్స్ని చాలా సింపుల్గా ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అండ్ వీడియోలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను వెంటనే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఇంకా లేట్ లేకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో దీనికోసం నేనైతే చాట్‌జీపీటీని అండ్ అలానే క్యాన్వా ఫ్రీ వర్షన్ అయితే యూజ్ చేస్తున్నాను. సో దీనికోసం నేను బ్రౌజర్లోకి వెళ్ళి చాట్‌జీపీటీ అని చెప్పి టైప్ చేస్తున్నాను. చాట్‌జీపీటీ అని టైప్ చేసిన తర్వాత చాట్‌జీపీటీ యొక్క హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మీకు కావాల్సిన టాపిక్ని అయితే ఇవ్వాలి. ఇక్కడ చూసారు కదా, నేను ఈ టాపిక్ని ప్రొవైడ్ చేస్తున్నాను అండ్ ఈ టాపిక్ని నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. మీకు కావాలంటే దాన్ని కాపీ చేసుకొని సెర్చ్ చేయండి. ఇక్కడ నేను ఏమి ఇస్తున్నానంటే, క్రియేట్ మీ 60 సెట్స్ ఆఫ్ మోటివేషనల్ ఫ్యాక్ట్స్ అని ఇస్తున్నాను. దాన్ని ఒక టేబుల్ ఫార్మేట్లో ఇవ్వమంటున్నాను. దాంట్లో ఫస్ట్ది వచ్చేసరికి టాపిక్, అలానే పార్ట్ 1 పార్ట్ 2గా డివైడ్ చేసి ఇవ్వమంటున్నాను. అండ్ ఇట్లా ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఎంటర్ క్లిక్ చేస్తే అది మనకి ఒక టేబుల్ ఫార్మేట్లో 60 సెట్స్ ఆఫ్ మోటివేషనల్ ఫ్యాక్ట్స్ అయితే ఇస్తుంది. ఇక్కడ చూసారు కదా, సో ఇట్లా అయితే మనకి మోటివేషనల్ ఫ్యాక్ట్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు మీకు సపోజ్ వేరే ఏదైనా టాపిక్ కావాలనుకుంటే, మీరు ఒకవేళ లవ్ ఫ్యాక్ట్స్ కావాలనుకుంటున్నారు అనుకోండి, ఇక్కడ సేమ్ టాపిక్లో నేను ఇక్కడ మోటివేషనల్ ఫ్యాక్ట్స్ బదులు లవ్ ఫ్యాక్ట్స్ అని ఇచ్చేసి, అండ్ అలానే మీకు ఈ ఫ్యాక్ట్స్ తెలుగులో కావాలనుకుంటే జస్ట్ ఇక్కడ ఇన్ తెలుగు అని చెప్పేసి ఇస్తున్నాను. ఇట్లా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ క్లిక్ చేస్తే ఇక్కడ సేమ్ 60 సెట్స్ ఆఫ్ లవ్ ఫ్యాక్ట్స్ అనేది మనకి తెలుగులో అయితే ప్రొవైడ్ చేస్తుందన్నమాట. ఈ విధంగా మీరు చాట్‌జీపీటీని ఉపయోగించుకొని ఎన్ని కావాలంటే అన్ని సెట్స్ ఆఫ్ డేటాను అయితే తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ డేటాను యూజ్ చేసుకొని మనం క్యాన్వాలో షార్ట్స్ అయితే డిజైన్ చేసుకోవాలి. దానికోసం నేను బ్రౌజర్కి వెళ్ళి క్యాన్వా అని చెప్పి టైప్ చేస్తున్నాను. సో క్యాన్వాని ఇచ్చిన తర్వాత మనకి క్యాన్వా హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసారా, నాకు అప్గ్రేడ్ టు క్యాన్వా ప్రో అని ఉంది. అంటే నాది ఫ్రీ వర్షన్ అనమాట, ఎలాంటి పెయిడ్ వర్షన్ కూడా కాదు, ఫ్రీ వర్షన్ అయితే యూజ్ చేస్తున్నాను. సో క్యాన్వాలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సర్చ్ బార్లో యూట్యూబ్ షార్ట్స్ అని చెప్పి ఇస్తున్నాను. యూట్యూబ్ షార్ట్స్ అని ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి యూట్యూబ్ సింబల్ వేసి యూట్యూబ్ షార్ట్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ ఏ బ్లాంక్ యూట్యూబ్ షార్ట్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడే మీరు మీ యొక్క షార్ట్స్కి బ్యాక్గ్రౌండ్ వీడియో అండ్ అలానే డేటాని యాడ్ చేయాలి. ఇందాక చాట్‌జీపీటీలో ఏదైతే మనం తీసుకున్నామో దీన్ని ప్లస్ బ్యాక్గ్రౌండ్ అయితే ఇక్కడ డిజైన్ చేసుకోవచ్చు అనమాట. సో దానికోసం ఫస్ట్ నేనైతే బ్యాక్గ్రౌండ్ వీడియోని యాడ్ చేస్తున్నాను. సో దానికోసం ఇక్కడ యాప్స్లోకి వెళ్ళి ఇక్కడ వీడియోస్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మీకు ఎలాంటి టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ కావాలి అనేది ఇక్కడ ఇవ్వండి. సో సపోజ్ నేను ఇక్కడ రెయిన్ అని చెప్పిస్తే, సో ఇప్పుడు రెయిన్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ వీడియోస్ అనేది కనిపిస్తున్నాయి. సో మీకు ఏ వీడియో నచ్చితే ఆ వీడియో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇట్లా బ్యాక్గ్రౌండ్లో అయితే యాడ్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ సెట్ వీడియో యాజ్ బ్యాక్గ్రౌండ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఈ వీడియో అంతా కూడా బ్యాక్గ్రౌండ్గా అయితే అటాచ్ అయిపోయింది. అండ్ అలానే ఇక్కడ వీడియో టైంని చూస్తే కనుక 41 సెకండ్స్ ఉంది. సో నాకు అంత లెంత్ అవసరం లేదు కాబట్టి నేను జస్ట్ 10 సెకండ్స్ అయితే వీడియోని తీసుకుంటున్నాను. ఎందుకంటే మరీ వీడియో లెంత్ ఎక్కువ అయితే చూసే ఆడియన్స్కి ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి నేను జస్ట్ 10 సెకండ్స్ అయితే తీసుకుంటున్నాను. అండ్ అలానే ఈ వీడియోకి డిఫాల్ట్గా బ్యాక్గ్రౌండ్ వాయిస్ అనేది ఆల్రెడీ డిఫాల్ట్గా వచ్చేసింది. సో ఆ వాయిస్ని అయితే నేను ఇక్కడ 100కి 0 చేసేస్తున్నాను. ఎందుకంటే ఈ క్యాన్వాలో ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ వాయిస్ యాడ్ చేస్తే కాపీరైట్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి నేనైతే ఆడియోని 0 చేసేస్తున్నాను. ఇప్పుడు వీడియో బ్యాక్గ్రౌండ్ అయితే రెడీ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ చాట్‌జీపీటీలో ఉన్న డేటాని ఈ క్యాన్వాని యూజ్ చేసుకొని ఎలా డిజైన్ చేయాలి అనేది చూద్దాం. అండ్ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి నేను ఒకటైతే చెప్తాను, అదేంటంటే
మీరు వీడియో చూసేటప్పుడే ఈ స్టెప్స్ అన్నీ కూడా ఫాలో అయ్యి మీరు కూడా ప్యారలల్గా చేస్తూ ఉంటే మీకు ఈ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంటుందన్నమాట. మీరు ఫస్ట్ వినేసి ఆ తర్వాత వీడియో చేయాలనుకుంటే కొంచెం కష్టంగా ఉంటుంది. సో వీడియోని చూస్తూనే మీరు కనుక ఈ ప్రాసెస్ ఫాలో అయితే మీకు చాలా ఈజీగా అయితే ఉంటుంది అండ్ అలానే చాలా ఈజీగా క్రియేట్ చేసుకోగలరు. సో ఇప్పుడు ఈ డేటాని ఎలా చేయాలి అంటే, ఇప్పుడు ChatGPTలోకి వెళ్తే మనకి ఫస్ట్ టాపిక్ పార్ట్ 1 పార్ట్ 2గా మనం టేబుల్ని డిజైన్ చేసాం కదా, సేమ్ అదే విధంగా ఇక్కడ మనం టెక్స్ట్ని అయితే ఇద్దాం. సో దానికోసం ఇక్కడ టెక్స్ట్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ యాడ్ ఏ హెడ్డింగ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ యాడ్ ఏ హెడ్డింగ్ అనే దాన్ని నేను పైకి తీసుకొస్తున్నాను, ఎందుకంటే ఈ ప్లేస్లో నేను టాపిక్ అయితే యాడ్ చేస్తాను. అండ్ ఇక్కడ నేను సేమ్ టాపిక్ అని చెప్పేసి ఇస్తున్నాను అనమాట. టాపిక్ అని చెప్పి క్యాపిటల్ లెటర్స్లో ఇస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ పార్ట్ 1 పార్ట్ 2 అని ఉంది కదా, సో సేమ్ ఇక్కడికి వెళ్ళి యాడ్ ఏ హెడ్డింగ్ దగ్గరగా పార్ట్ 1 అని చెప్పి ఇస్తున్నాను. పార్ట్ 1 అండ్ ఈ పార్ట్ 1ని కొంచెం కిందకి ప్లేస్ చేస్తున్నా, ఎందుకంటే ఇక్కడ మనకి టెక్స్ట్ కనిపించాలి కాబట్టి ఈ పార్ట్ 1లో ఉన్న టెక్స్ట్. అండ్ అలానే పార్ట్ 2 కోసం నేనేం చేస్తున్నానంటే, ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేసి డూప్లికేట్ అంటే ఇంకో పార్ట్ 1 అనేది వస్తుంది, దాన్ని కొంచెం కిందకి ఇట్లా పెట్టేసి పార్ట్ 1 ప్లేస్లో పార్ట్ 2 అనేది నేను అయితే ఇస్తున్నాను అనమాట. ఇట్లా పార్ట్ 2 అని చెప్పేసి ఇస్తున్నా. ఈ పార్ట్ 1 పార్ట్ 2 అనేది దగ్గరగా పెడుతున్నా, ఎందుకంటే పార్ట్ 1 అనేది ఫస్ట్ మనకి కనిపిస్తుంది, ఆ తర్వాత పార్ట్ 2 అనేది కనిపిస్తుంది అనమాట. అందుకే ఈ రెండింటిని దగ్గరగా పెడుతున్నాను. అండ్ నేను వీడియో ప్లే చేసినప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట ఈ రెండింటిని ఎందుకు దగ్గరగా పెట్టాను అని. అండ్ ఇప్పుడు దీన్ని అయితే డిజైన్ చేసుకుందాం. ఈ టెక్స్ట్ని మనం మనకు నచ్చినట్లుగా డిజైన్ చేసుకోవచ్చు, లైక్ యానిమేషన్ యాడ్ చేసుకోవచ్చు, కలర్స్ యాడ్ చేసుకోవచ్చు, అండ్ అలానే టెక్స్ట్ స్టైల్స్ యాడ్ చేసుకోవచ్చు, సైజ్ని కూడా పెంచవచ్చు. సో దాన్ని ఎలా చేయాలి అనేది నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టెక్స్ట్ కలర్ని నేనైతే వైట్కి మార్చాలనుకుంటున్నాను. సో దానికోసం ఇక్కడ టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూసారా టెక్స్ట్ కలర్ అని ఉంది, దాని మీద క్లిక్ చేసి నేను వైట్ కలర్కి చేంజ్ చేశాను. చూసారు కదా, ఇట్లా అయితే చేంజ్ చేశాను. అండ్ ఇప్పుడు టెక్స్ట్ స్టైల్ని మార్చడం కోసం ఇక్కడ క్యాన్వాస్ యాన్స్ అని ఉంది కదా, ఇక్కడ కింద యారో మార్క్ మీద క్లిక్ చేస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్స్ట్ అనేది మనకు కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు ఈ టెక్స్ట్ స్టైల్ని పెట్టాలనుకుంటే ఇది పెట్టొచ్చు, అట్లా మీకు నచ్చింది అయితే పెట్టొచ్చు. సో నేనైతే ఈ అడ్వెంచరన్స్ అనేది పెడుతున్నాను. అండ్ ఇప్పుడు దీనికి ఫర్దర్ ఎఫెక్ట్స్ కూడా యాడ్ చేయొచ్చు. దానికోసం ఇక్కడ టెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఎఫెక్ట్స్ అని ఉంది కదా, దాంట్లోకి వెళ్తే మీరు షాడో కావాలంటే షాడో, లేదంటే లిఫ్ట్ కావాలంటే లిఫ్ట్, అవుట్లైన్ కావాలంటే అవుట్లైన్, అట్లా మీకు నచ్చింది ఇవ్వచ్చు. నేను ఇక్కడ అవుట్లైన్ మీద క్లిక్ చేసి అండ్ ఈ అవుట్లైన్ కలర్ ఇక్కడ చూస్ చేసుకోవాలన్నమాట. దీన్ని నేను బ్లాక్ అని చెప్పి ఇచ్చి అండ్ దీనికి కొంచెం థిక్నెస్ అనేది పెంచుతున్నా. సో ఇప్పుడు చూసారు కదా ఈ టాపిక్ అనేది ఇట్లా కనిపిస్తూ ఉంది. అండ్ పార్ట్ 1 పార్ట్ 2 కూడా సేమ్ నేను అలానే ప్రొవైడ్ చేస్తున్నా. పార్ట్ 1 మీద క్లిక్ చేసి టెక్స్ట్ స్టైల్ వచ్చేసరికి ఇది ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ అలానే ఇప్పుడు ఎఫెక్ట్స్లోకి వెళ్ళిపోయి అండ్ అలానే దీని యొక్క కలర్ అనేది నేను నాకు నచ్చిన కలర్ని అయితే ఇస్తున్నా. సో ఇట్లా ఎల్లో కలర్ అయితే ఇచ్చేసాను. అండ్ అనేది దీనికి ఫర్దర్ ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేస్తున్నాను. సో దానికోసం ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ అవుట్లైన్ అనేది నేను బ్లాక్ కలర్ ఇస్తున్నాను అనమాట. అండ్ థిక్నెస్ అనేది కొంచెం పెంచుతున్నాను. సో ఇప్పుడు పార్ట్ 1 అనేది ఇలా కనిపిస్తుంది. అండ్ సేమ్ ప్రాసెస్ పార్ట్ 2 కూడా కలర్ అనేది నేను ఎల్లోకి చేంజ్ చేసేసి అండ్ అలానే టెక్స్ట్ స్టైల్ వచ్చేసరికి సేమ్ ఇది పెట్టేసి అండ్ ఇప్పుడు దీనికి ఎఫెక్ట్స్లోకి వెళ్ళిపోయి అవుట్లైన్ కలర్ ఇచ్చేసి దీన్ని అయితే బ్లాక్ కలర్లోకి చేంజ్ చేసి కొంచెం థిక్నెస్ అయితే యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ పార్ట్ 1 పార్ట్ 2 అనేది మనకి ఇట్లా కనిపిస్తూ ఉన్నాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి నేనేం చేస్తున్నా అంటే టాపిక్ మీద క్లిక్ చేసి దీన్ని జస్ట్ ఇట్లా డ్రాగ్ చేసి ఈ పింక్ లైన్ వరకు అయితే పెడుతున్నాను. సేమ్ ఇటు సైడ్ కూడా ఇట్లా డ్రాగ్ చేసి ఈ పింక్ లైన్ వరకు పెడుతున్నాం. ఇట్లా ఎందుకు చేస్తున్నానంటే మన యొక్క టెక్స్ట్ ఏదైతే ఉంటుందో అది ఈ లైన్ దాటి వెళ్ళకుండా సేమ్ ఈ లైన్ లోపే వచ్చేటట్లు నేనైతే ఇలా ప్రొవైడ్ చేస్తున్నా. అందుకే ఇట్లా అయితే నేను ఫాలో అవుతున్నా. సేమ్ ప్రాసెస్ నేను పార్ట్ 1కి కూడా ఇస్తున్నాను అనమాట. సేమ్ ఇట్లా పార్ట్ 1 మీద క్లిక్ చేసి దీన్ని ఇట్లా డ్రాగ్ చేసి ఆ పింక్ లైన్ వరకు అయితే ఇస్తున్నాను. అండ్ సేమ్ పార్ట్ 2 కూడా అదే రిపీట్ చేస్తున్నాను. ఈ పింక్ లైన్ వరకు అయితే ఇస్తున్నా. ఇప్పుడు దీనికి మనం యానిమేషన్స్ని కూడా ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. అది ఎట్లా అంటే ఇప్పుడు సేమ్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి పైన యానిమేట్ అని ఉంది కదా, యానిమేట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఎట్లా కావాలి టెక్స్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు పాప్ అవ్వటమా లేదంటే ఇట్లా ప్రెజెంట్ చేయటమా
టైప్ రైట్ అంటే వర్డ్ బై వర్డ్ రావటమా అట్లా ఎలా చేయాలి అని చెప్పేసి మనకి కనిపిస్తూ ఉంటుంది. మీకు ఏది కావాలంటే అదైతే మీరు యూస్ చేసుకోవచ్చు. నేను ఇలా టాపిక్కి బ్లాక్ని ఇచ్చేస్తున్నాను. అండ్ అలానే పార్ట్ 1కి వచ్చేసరికి టైప్ రైట్ ఇస్తున్నాను. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఆన్ ఎంటరా ఆన్ ఎగ్జిట్ అని ఉంటుంది. నేను ఇక్కడ ఆన్ ఎంటర్ అని క్లిక్ చేస్తున్నాను, ఎందుకంటే టెక్స్ట్ ఎంటర్ అయ్యేటప్పుడే మనకి యానిమేషన్ చూపించేటట్లు. అండ్ సేమ్ పార్ట్ 2 కూడా నేను టైప్ రైట్ అంటే వర్డ్ బై వర్డ్ వచ్చేటట్టు ఆన్ ఎంటర్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు పార్ట్ 1 పార్ట్ 2 అనేది ఒక యానిమేషన్ అండ్ అలానే టాపిక్ అనేది ఒక యానిమేషన్ అయితే చూపిస్తుంది. ఇప్పుడు టెక్స్ట్ యొక్క యానిమేషన్ స్టైల్స్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయినాయి కదా. ఇప్పుడు దీనికి టైమింగ్స్ అయితే సెట్ చేయాలన్నమాట, ఎందుకంటే ఫస్ట్ పార్ట్ 1 కనిపించేటట్లు నెక్స్ట్ పార్ట్ 2 రివీల్ అయ్యేటట్లు చేయాలన్నమాట. సో దానికోసం ఏం చేయాలంటే పార్ట్ 1 మీద క్లిక్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ షో టైమింగ్ అని ఉంది కదా, దాన్ని మనం క్లిక్ చేస్తే ఇక్కడ చూసారా టైమింగ్ అనేది కనిపిస్తుంది. దాన్ని నేను జస్ట్ ఇట్లా 5 సెకండ్స్ అయితే చూపిస్తున్నాను. పార్ట్ 1 5 సెకండ్స్ అండ్ అలానే పార్ట్ 2 వచ్చేసరికి రిమైనింగ్ ఎన్ని సెకండ్స్ అయితే ఉన్నాయో అంతా చూపించేదట్లు అనమాట. సో ఇట్లా అయితే మనం టైమింగ్ని సెట్ చేసుకోవచ్చు. మనకు కావాలంటే టాపిక్ మీద కూడా టైమింగ్ని సెట్ చేసుకోవచ్చు. నేనైతే టాపిక్ ఏమి ఇవ్వట్లేదు, ఎందుకంటే షార్ట్ మొత్తం కూడా టాపిక్ కనిపించాలని టాపిక్కి టైం అయితే ఏమి ఇవ్వట్లేదు. పార్ట్ 1కి అయితే ఫస్ట్ 5 సెకండ్స్ అండ్ పార్ట్ 2కి అయితే నెక్స్ట్ 5 సెకండ్స్ అనేది ఇస్తున్నాను. మీరు ఈ వీడియోలో కావాలనుకుంటే యానిమేషన్ యాడ్ చేసుకోవచ్చు, ఇమేజెస్ని యాడ్ చేసుకోవచ్చు, ఏదైనా సరే మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. దానికోసం ఎలిమెంట్స్ మీద క్లిక్ చేసి మీకు ఎలాంటి టైప్ ఆఫ్ గ్రాఫిక్స్ కావాలనుకుంటున్నారో అది మీరైతే యాడ్ చేసుకోవచ్చు. సపోజ్ మీరు కనుక ఇక్కడ సర్చ్లో సపోజ్ మోటివేషన్ అని చెప్పి ఇచ్చారనుకోండి, మోటివేషన్ అని ఇట్లా ఇచ్చిన తర్వాత ఇక్కడ గ్రాఫిక్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే ఏదైతే ఫ్రీ వర్షన్స్ ఉన్నాయో ఆ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. సపోజ్ మీరు ఈ ఇమేజ్ని అయితే యాడ్ చేయాలనుకోండి, దాని మీద జస్ట్ క్లిక్ చేస్తే దీని మీద ఇట్లా మీరు ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేసి దాని యొక్క సైజ్ ఇంక్రీజ్ చేయటమా డిక్రీజ్ చేయటమా దాన్ని మీ ఇష్టం ఇట్లా ప్లేస్ చేసుకున్నారంటే ఈ ఇమేజ్ అనేది ఈ వీడియో మొత్తానికి కూడా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇట్లా మీరు ఇమేజెస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, గ్రాఫిక్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ డిలీట్ చేసేస్తున్నాను. అండ్ ఇప్పుడు మనం టైమింగ్స్ కూడా సెట్ చేసాము. ఇప్పుడు లాస్ట్ పార్ట్ రిమైనింగ్ వచ్చేసరికి ఈ ChatGPTలో ఉన్న డేటాని మనం ఇక్కడ ఇవ్వటం అనమాట. దానికోసం ఏం చేస్తున్నా అంటే నేను ChatGPTకి వెళ్ళి ఇక్కడ టాపిక్ ప్లేస్లో ఏదైతే ఉందో దాన్ని కాపీ చేసుకొని ఇక్కడ క్యాన్వాలోకి వచ్చేసి ఈ టాపిక్ ప్లేస్లో నేను ఇందాక కాపీ చేసుకున్నదైతే పెట్టేస్తున్నాను. అండ్ అలానే పార్ట్ 1 ప్లేస్లో ఇక్కడ పార్ట్ 1లో ఏదైతే ఉందో దాన్ని కాపీ చేసుకొని ఇక్కడ క్యాన్వాకి వచ్చేసరికి పార్ట్ 1లో ఈ ప్లేస్లో నేను దీన్ని పేస్ట్ చేస్తున్నాను. అండ్ అలానే పార్ట్ 2లో ఇక్కడ ChatGPTలో ఏదైతే పార్ట్ 2 ఉందో సో దాన్ని కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చేసరికి ఈ పార్ట్ 2 ప్లేస్లో దీన్ని అయితే పేస్ట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఏంది ఇది మెర్జ్ అయింది అని అనుకోకండి, ఎందుకంటే ఫస్ట్ పార్ట్ 1 రివీల్ అయింది, నెక్స్ట్ పార్ట్ 2 రివీల్ అయింది. నేను ఇప్పుడు మీకు వీడియో ప్లే చేసి చూపిస్తాను, చూడండి. సో చూశారు కదా, ఈ విధంగా అయితే మన యొక్క టెక్స్ట్ అనేది ఇట్లా ప్లే అవుతూ ఉంది. ఇప్పుడు ఫస్ట్ షార్ట్ అనేది రెడీ అయిపోయింది కదా, దీన్ని యూజ్ చేసుకొని మనం మిగిలిన షార్ట్స్ అన్నీ కూడా చాలా క్విక్గా చేసుకోవచ్చు. ఎలా అంటే దానికోసం ఈ కింద వీడియో ఉంది కదా, దాన్ని నేను కాపీ చేసుకుంటున్నా. కాపీ చేసి ఇక్కడ యాడ్ పేజ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఒక న్యూ పేజ్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. సో ఈ పేజ్ మీద మీరు ఇందాక కాపీ చేసింది జస్ట్ పేస్ట్ చేయండి. సో ఇట్లా పేస్ట్ చేసిన తర్వాత మనం ఇందాక ఏదైతే టెక్స్ట్ అండ్ అలానే బ్యాక్గ్రౌండ్ వీడియో ఇచ్చామో అదంతా కూడా వస్తుందన్నమాట. మీరు ఇప్పుడు ఈ టెక్స్ట్ ప్లేస్లో ఈ ChatGPTలో ఉన్న నెక్స్ట్ టెక్స్ట్ అంటే సెకండ్ది ఏదైతే ఉందో దాన్ని కాపీ చేసుకొని జస్ట్ ఇక్కడికి వచ్చేసి దాన్ని పేస్ట్ చేసేయాలన్నమాట. జస్ట్ ఇట్లా ChatGPTకి వెళ్ళి ఇక్కడ పార్ట్ 1 ప్లేస్లో ఏదైతే ఉందో దాన్ని కాపీ చేసి ఇక్కడ వచ్చేసి పార్ట్ 1 ప్లేస్లో ఇచ్చేయటం. అలానే పార్ట్ 2లో ఏదైతే ఉందో దాన్ని కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చేసి పార్ట్ 2 ప్లేస్లో ఇట్లా పేస్ట్ చేయటం అనమాట. అండ్ అలానే బ్యాక్గ్రౌండ్ని చేంజ్ చేసుకోవడానికి మీరు జస్ట్ ఈ వీడియో మీద క్లిక్ చేసి సేమ్ యాప్స్లోకి వెళ్ళిపోయి ఇందాక వీడియోస్ క్లిక్ చేశారు కదా, వీడియోస్కి వెళ్ళిపోయి ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ అయితే రీప్లేస్ చేస్తున్నాను. సో ఈ బ్యాక్గ్రౌండ్ అయితే ఇస్తున్నాను. ఈ బ్యాక్గ్రౌండ్ని ఆడియోని అయితే డిక్రీజ్ చేసేస్తున్నా. ప్రెజెంట్ అయితే 100 ఉంది, నేను ఆడియోని 0 చేసేసి ఇప్పుడు దీని మీద క్లిక్ చేసి ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి రీప్లేస్ బ్యాక్గ్రౌండ్ అంటున్నా. సో ఈ బ్యాక్గ్రౌండ్ అనేది మొత్తం కూడా రీప్లేస్ అయిపోతుంది. అండ్ అలానే దీన్ని నేను 10 సెకండ్స్గా పెట్టుకుంటున్నా. వీడియో లెంత్ వచ్చేసి
10 సెకండ్స్గా పెట్టుకుంటే ఈ టెక్స్ట్ అనేది ఆటోమేటిక్గా 5 సెకండ్స్గా మారిపోయింది. అండ్ ఇప్పుడు సెకండ్ వీడియో ప్లే చేస్తున్నాను చూడండి. సో ఈ విధంగా అయితే సెకండ్ షాట్ కూడా రెడీ అయిపోయింది కదా. అండ్ ఇట్లా మీరు థర్డ్ షాట్ని కూడా చేసుకోవాలన్నమాట. సో సేమ్ దీని మీద క్లిక్ చేసి దీన్ని కాపీ చేసి యాడ్ పేజ్ దగ్గరికి వెళ్ళి దీన్ని జస్ట్ ఇక్కడ పేస్ట్ చేసేస్తున్నా. పేస్ట్ చేసేసి వీడియో బ్యాక్గ్రౌండ్ అయితే నేను వేరేది ఇస్తున్నాను. సో సపోజ్ వీడియో బ్యాక్గ్రౌండ్ అనేది నేను ఇప్పుడు సన్సెట్ అనేది ఇస్తున్నాను. సో సన్సెట్ అని చెప్పి ఇక్కడ టైప్ చేస్తే సన్సెట్ రిలేటెడ్ వీడియోస్ వస్తాయి. సో నేను దీని మీద క్లిక్ చేస్తున్నా. దీని మీద క్లిక్ చేసి ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి రీప్లేస్ బ్యాక్గ్రౌండ్ అని చెప్తే ఈ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా రీప్లేస్ అవుతుంది. వీడియో లెంత్ వచ్చేసరికి చాలా ఉంది కాబట్టి ఈ వీడియో లెంత్ని నేను దాన్ని 10 సెకండ్స్కి అయితే మారుస్తున్నాను అనమాట. అండ్ ఇప్పుడు ఈ ChatGPTలోకి వెళ్ళిపోయి థర్డ్ది ఏదైతే ఉందో టాపిక్లో ఫెయిల్యూర్ అని ఉంది కదా, దాంట్లో టాపిక్ ప్లేస్లో ఈ ఫెయిల్యూర్ అనేది ఇస్తున్నాను. అండ్ అలానే ChatGPTకి వెళ్ళి ఇక్కడ ఎవ్రీ ఫెయిల్యూర్ ఈజ్ ఎ లెసన్ అని ఉంది కదా, దాన్ని కాపీ చేసుకొని ఇక్కడ పార్ట్ 1 ప్లేస్లో దాన్ని జస్ట్ పేస్ట్ చేస్తున్నాను. అండ్ అలానే ఇక్కడ దీన్ని పార్ట్ 2 ప్లేస్లో కాపీ చేసుకొని దీంట్లోకి వెళ్ళి పార్ట్ 2 ప్లేస్లో ఇది పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ నేను కీబోర్డ్ షార్ట్ కట్స్ అయితే వాడుతున్నాను అనమాట కాపీ అండ్ పేస్ట్కి. మీరు ఇక్కడ 3 డాట్స్ మీద అయినా క్లిక్ చేసి కాపీ చేసుకోవటం, ఇక్కడ కాపీ అని ఉంది కదా, కాపీ చేసుకోవటం, పేస్ట్ చేసుకోవటం అట్లా కూడా చేసుకోవచ్చు. సో ఇట్లా ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు నేను ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఇట్లా థర్డ్ వీడియో కూడా రెడీ అయిపోయింది కదా. అట్లా మీరు ఎన్ని షార్ట్స్ కావాలంటే అన్ని షార్ట్స్ని ఇక్కడ యాడ్ పేజ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ముందు చేసిన వీడియోని మీరైతే కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తే ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. అండ్ అలానే ఎవరికైతే క్యాన్వా పెయిడ్ వర్షన్ ఉంటుందో వాళ్ళకి ఈ ప్రాసెస్ అనేది ఇంకా సింపుల్గా ఉంటుంది. అది ఎలా అంటే బల్క్ క్రియేట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాంట్లో అన్నీ కూడా ఎన్ని షార్ట్స్ కావాలంటే అన్ని షార్ట్స్ ఒకేసారి మనమైతే క్రియేట్ చేసుకోవచ్చు. ఇట్లా సపరేట్గా టెక్స్ట్ ఇవ్వకుండా ఒకేసారి అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఆ రిలేటెడ్ వీడియో నేను ఆల్రెడీ ప్రీవియస్గా తీసుకున్నాను. అండ్ ఆ వీడియో లింక్ అనేది నేను మీకు పైన ట్యాగ్ చేస్తున్నా, అలానే ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తున్నాను. సో ఆ వీడియోకి వెళ్ళి ఫుల్ వీడియోని అయితే మీరు చూసేయండి. ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఇప్పుడు మీరు ఏదైతే షార్ట్స్ తీసారో దాన్ని డౌన్లోడ్ ఎలా చేయాలి అంటే ఇక్కడ పక్కన షేర్ సింబల్ అని ఉంది కదా, ఈ షేర్ మీద క్లిక్ చేయండి. షేర్ మీద క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఆల్ పేజెస్ అంటే అన్ని షార్ట్స్ని ఒకేసారి డౌన్లోడ్ చేయాలనుకుంటే ఇక్కడ డౌన్లోడ్ అని డైరెక్ట్గా ఇవ్వండి. లేదు మీరు ఒక్కో దాన్ని సపరేట్గా చేయాలనుకుంటే దానికోసం ఇక్కడ ఆల్ పేజెస్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ డ్రాప్ డౌన్లో మనకి ఏ పేజ్ కావాలో దాని మీద అయితే క్లిక్ చేయండి. సపోజ్ పేజ్ 1 మీరు డౌన్లోడ్ చేయాలనుకుంటే దాన్ని ఇక్కడ టిక్ ఎనేబుల్లోనే ఉంచి మిగిలిన రెండింటిని టిక్ అనేది డిజేబుల్ చేయండి. ఇప్పుడు కింద డన్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ అని చెప్పంటే ఈ పేజ్ అనేది మీకు డౌన్లోడ్ అయితే అయిపోతుంది. అండ్ ఇప్పుడు సెకండ్ దాన్ని డౌన్లోడ్ చేసుకోవడం కోసం మళ్ళీ షేర్ మీద క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేసి ఇప్పుడు సెకండ్ దాన్ని ఒక్కదాన్నే ఎనేబుల్ చేసుకోండి, మిగిలిన రెండింటిని డిజేబుల్ చేసుకోండి టిక్ అనేది. అండ్ ఇప్పుడు డన్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ అంటే ఈ సెకండ్ వీడియో కూడా డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. ఇట్లా చూసారా డౌన్లోడ్ అయిపోయి మీ యొక్క ఫోల్డర్లో కనిపిస్తూ ఉంది. ఇట్లా మీరు ఎన్ని కావాలంటే అన్ని షార్ట్స్ని ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ షార్ట్స్ని మీరు మీ యొక్క యూట్యూబ్ ఛానల్లో ఒక్కో రోజు ఒక్కో షార్ట్ని పోస్ట్ చేయవచ్చు అనమాట. ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. జస్ట్ 10 మినిట్స్లో ఇట్లా మీరు 60 షార్ట్స్ని చేసుకొని ఒక్కో రోజు ఒక్కో వీడియో పెట్టినా మీకు 60 డేస్ వరకు అయితే షార్ట్స్ అయితే పోస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ షార్ట్స్ని మీరు పోస్ట్ చేసేటప్పుడు యూట్యూబ్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా యాడ్ చేయండి. అప్పుడు చూసే వ్యూయర్స్కి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అలానే ప్లెజెంట్గా కూడా ఉంటుందన్నమాట. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఇలాంటి వీడియోస్ అనేవి మంచి ట్రెండింగ్లో ఉన్నాయి అండ్ అలానే బాగా వైరల్ అవుతున్నాయి అనమాట. అండ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి మీరు ఒకేసారి మోర్ నెంబర్ ఆఫ్ షార్ట్స్ని క్రియేట్ చేసేసుకొని పెట్టుకొని డైలీ 1 షార్ట్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడాలి అంటే నా ఛానల్ని ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.